లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీస్తోంది ఏఐసీసీ. అందులో భాగంగా జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ గాంధీభవన్లో సమావేశమైంది. ఇవాళ ఎంపీలు లోక్సభ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో విడివిడిగా సమావేశమవుతారు. ముందుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్తో భేటీ అయి ఓటమికి గల కారణాలపై విశ్లేషించారు. రేపు పార్టీ ఎమ్మెల్యేలతో కురియన్ కమిటీ భేటీ అవుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఫలితాలకు క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటమికి కారణాలను అడిగి తెలుసుకుంటారు. ఎల్లుండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. నేతల పనితీరు, పోల్ మేనేజ్మెంట్ కు తీసుకున్న చర్యలు, పార్టీ ప్రచారం జరిగిన తీరు, నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది అనే కోణాల్లో కమిటీ అభిప్రాయాలు సేకరిస్తోంది. తెలంగాణలో గెలిచినా ఓడినా లోక్సభ స్థానాలపై కురియన్ కమిటీ 3 రోజుల పాటు అందరి అభిప్రాయాలను సేకరించి ఏఐసీసీకి నివేదిక ఇస్తుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. యావత్ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల గెలవడం జరిగింది, మెజారిటీ సీట్లు పెంచుకోవడం జరిగింది, కొన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన సీట్ల మీద ఆ ఓడిపోవడానికి గల కారణాలు అధ్యయనం చేయడానికి యావత్ భారతదేశంలో కమిటీ వేస్తే తెలంగాణ మీద ఒక కమిటీ వేసినారు. వాస్తవంగా తెలంగాణలో గత ఎన్నికలతో పోల్చుకుంటే మనం చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఉన్నాం. ఓడిన చోట్ల అసలు ఓడడానికి కారణాలు ఏంటి, జనరల్గా ఒక అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పీజే కురియన్ గారు రావడం జరుగుతూ ఉంది. వారు ఈరోజు మొత్తం కూడా పార్లమెంటు స్థానాలకి పోటీ చేసిన 17 మంది పార్లమెంట్ అభ్యర్థులు, ఇందులో ఓడిన వారిని గెలిచిన వారిని కలిసి వారు జరిగినటువంటి ఎన్నికల సరళి, ఎన్నికల తీరు, ఓటమికి గల కారణాలని అధ్యయనం చేయడానికి వారు వస్తూ ఉన్నారు. వారు పార్లమెంట్ కాంటెస్టెడ్ క్యాండిడేట్లు అందరితో కలుస్తూ ఉన్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుంటారు.